నమస్కారం. మీరు చూస్తున్నది స్పాట్లైట్ టీవీ. నేను మీ సుధాకర్ శాస్త్రి. ఈరోజు మే 29, 2026 శుక్రవారం. పంచాంగం మరియు నేటి రాశిఫలాలు తెలుసుకుందాం. తిథి శుక్లపక్ష త్రయోదశి రాత్రి వరకు కొనసాగుతుంది. అనంతరం చతుర్దశి ప్రారంభం. నక్షత్రం హస్త మధ్యాహ్నం వరకు. అనంతరం చిత్త నక్షత్రం ప్రారంభం. సూర్యోదయం తెల్లవారుజాము 5:39. సూర్యాస్తమయం సాయంత్రం 6:48. శుభ సమయాలు అభిజిత్ ముహూర్తం ఉదయం 11:36 నుండి మధ్యాహ్నం 12:28 వరకు. అమృతకాలం ఉదయం 9:05 నుండి ఉదయం 10:32 వరకు. అశుభ సమయాలు రాహుకాలం ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 12 వరకు. యమగండం మధ్యాహ్నం 3 నుండి సాయంత్రం 4:30 వరకు. గుళిక కాలం ఉదయం 7:30 నుండి ఉదయం 9 వరకు. ఇప్పుడు నేటి రాశి ఫలాలు. మేషం ఈరోజు ఉద్యోగంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలమైన రోజు. కుటుంబంలో ఆనంద వాతావరణం ఉంటుంది. వృషభం వ్యాపారాల్లో లాభాలు పెరుగుతాయి. ఆర్థికంగా మంచి అవకాశాలు కనిపిస్తాయి. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. మిథునం కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. కొత్త పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడతాయి. ప్రయాణయోగం ఉంది. కర్కాటకం కుటుంబ బాధ్యతలు పెరిగినా సమర్థంగా నిర్వహిస్తారు. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మద్దతు లభిస్తోంది. సింహం ఆర్థిక లాభసూచనలు కనిపిస్తున్నాయి. వ్యాపారాల్లో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం మంచిది. కన్య ఉద్యోగ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విద్యార్థులకు చదువులో మంచి ఫలితాలు వస్తాయి. సాయంత్రం శుభవార్తలు వినవచ్చు. తుల భాగస్వామ్య వ్యాపారాల్లో జాగ్రత్త అవసరం. కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వృశ్చికం కష్టపడి చేసిన పనులకు ఫలితం లభిస్తుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగినా విజయవంతంగా పూర్తి చేస్తారు. ధనుస్సు కొత్త అవకాశాలు మీ ముందుకు రావచ్చు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. మకరం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఉద్యోగంలో మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. పెట్టుబడుల్లో అనుభవజ్ఞుల సలహా మంచిది. కుంభం సృజనాత్మక రంగాల్లో ఉన్నవారికి మంచి అవకాశాలొస్తాయి. కొత్త పరిచయాలు ఉపయోగపడతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మీనం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ధన సంబంధిత విషయాల్లో జాగ్రత్త అవసరం. ఈరోజు శుక్రవారం కావడంతో మహాలక్ష్మీదేవిని ఆరాధించడం శుభప్రదం. ఓం శ్రీం మహాలక్ష్మ్యై నమః జపం ఐశ్వర్యం, శాంతి మరియు శుభఫలితాలను అందిస్తుంది. స్పాట్లైట్ టీవీ ప్రేక్షకులందరికీ శుభప్రాప్తిరస్తు. స్పాట్లైట్ టీవీను సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని పంచాంగం, రాశిఫలాలు మరియు తాజా వార్తల కోసం మా ఛానల్ను వీక్షించండి. మళ్ళీ రేపు పంచాంగ కార్యక్రమంలో కలుద్దాం. నేను మీ సుధాకర్ శాస్త్రి. నమస్కారం.